ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చదవండి తల్లి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా ఆశీర్వాదకరముగా చేసెను. చెప్పండి పక్కన వారికి, శాపము ఆశీర్వాదకరముగా మారబోతుంది. ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో ఉన్న శాపం ఆశీర్వాదకరముగా మారబోతుంది. సెకండ్ తీసుకొని చెప్పండి, శాపం ఆశీర్వాదకరముగా మారబోతుంది. హల్లెలూయా, కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, బాలక్ అనే రాజు బిలాము అనే ప్రవక్తని తీసుకొచ్చి దేవుని బిడ్డలను శపించడానికి తీసుకొచ్చారు. బిలాము వెళ్ళి అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా శపించమంటావా అంటే దేవుడు అంటున్నాడు, బిలాము ఆ బిడ్డలు ఎవరు అనుకుంటున్నావు? ఆ బిడ్డలు నా బిడ్డలు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు శపించిన ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తాను. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో ఎవరైతే నిన్ను శపించాలని చూస్తున్నారో ఆ శాపాలు కాస్త ఆశీర్వాదాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బొంత పురుగు ఏడుస్తూ ఉందంట. బొంత పురుగు ఏడుస్తూ ఉంది, ప్రభువా ఎందుకు నన్ను బొంత పురుగుగా పుట్టించావు? ప్రభువా ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశావు? ప్రభువా ఏంటి నా పరిస్థితి అని బొంత పురుగు ఏడుస్తుంది. నేనెవరింటికి వెళ్ళినా నన్ను చీ అంటున్నారు, నేనెవరింటికి వెళ్ళినా నన్ను చీపురుతో ఊడ్చేస్తున్నారు. ఎందుకు నాకు ఈ జీవితం? ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, మాట్లాడేవారు లేరు, ఏంటి నా జీవితం అని బొంత పురుగు ఏడుస్తూ ఉందంట. ఆ బొంత పురుగు ఏడుస్తూ ఉంటే ఏడుస్తున్న బొంత పురుగు దగ్గరికి పావురం వచ్చిందంట. పావురం వచ్చి, ఏయ్ బొంత పురుగా, ఛీ నీ బ్రతుకు, నేను చూడంత తెల్లగున్నానో, అందరు నన్ను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు, నిన్ను మాత్రానికి అందరూ ఛీ అంటున్నారు. ఎందుకు నీ జీవితం ఛీ, ఎందుకు నీ బ్రతుకు ఛీ అని పావురము ఎవరితో అంటుంది? బొంత పురుగుతో అంటుంది. ఇంకా నలిగిపోతుంది బొంత పురుగు, ఏడుస్తూ ఉంది. పావురం వెళ్ళిపోయిన తర్వాత గుండెలు పగలగొట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు ప్రభువా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావంటే, బొంత పురుగుతో యేసయ్య చెప్పాడంట, బొంత పురుగా, కొంగలి పురుగా, కొన్ని రోజులు ఓపిక పట్టు, నేను నిన్ను దీవిస్తాను. ఈ శాపం ఇలానే ఉండదు, ఏదో ఒక రోజు శాపం ఆశీర్వాదకరంగా మారుస్తాను, చక్కగా ఉండు, నమ్మకంగా ఉండు, ఈ నిందలను తట్టుకో, అవమానాలను తట్టుకో అని చెప్పి దేవుడు చెప్పాడంట. దేవుడు చెప్తే మరలా ఒక బంధువు ఇంటికి పోయిందంట. పోతే ఛీ అని ఛీ అన్నారంట. ఎక్కడికి వెళ్ళిన అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు. కానీ ఒకానొక టైం వచ్చేసింది, గొంగళ పురుగు కాస్త సీతాకోక చిలుకగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. సీతాకోక చిలుకగా మారగానే ఆ సీతాకోక చిలుక ఎగురుతూ పావురం దగ్గరికి వెళ్ళిందంట. ఏయ్ పావురమా, నువ్వు ఒకటే కలర్,
నన్ను నా యేసయ్య 7 కలర్లుగా దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నింద, అవమానం ఆశీర్వాదకరముగా నా దేవుడు మార్చేశాడు. ఈరోజు గొంగళి పురుగు చరిత్రను మార్చిన దేవుడు, గొంగళి పురుగు శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చిన దేవుడు. ఇక్కడికి ఎంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు దేవుని జనాంగం వచ్చారో మీ శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దానియేలు జీవితంలో కుట్ర జరిగింది. దానియేలు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండమ్మా. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి, దానియేలు మీద నింద మోపవలనని చాలా ప్లానింగ్ తో ఉన్నారు వీళ్ళు. తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొండ్రి. హల్లెలూయా. ఎట్టి పరిస్థితులలో ఏం చేయాలా? దానియేలుని తొక్కాలా, దానియేలుని నాశనం చేయాలి, దానియేలు జీవితాన్ని పతనము చేయాలి, దానియేలును లేకుండా చేయాలి. ఎందుకు? పదవికి ఆశపడి దానియేలు జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నారు. కుట్ర. యేసు ప్రభువు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసు. ఆయన దేనికి ఆశపడి? డబ్బుకు ఆశపడి యేసు ప్రభువుని అమ్మేశాడు. వెండి నాణాలకు ఆశపడి అమ్మేశాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దానియేలు జీవితంలో జరిగిన ఆ మోసం నీ జీవితంలో కూడా చేయాలని ఆశపడుతున్నారేమో. నిన్ను తొక్కాలి, నిన్ను నాశనము చేయాలి అని ఈరోజు ఉన్నారేమో. మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు, మంచి సంఘము కట్టుకుంటున్నాడు, మంచి సేవ చేస్తున్నాడు. విన్నెట్టి పరిస్థితులలో తొక్కాలి. అరే మా ముందే తిరిగాడు వీడు, మా ముందే తిరిగాడు, మా ముందే ఇల్లు కడుతున్నాడు, మా ముందే కార్లు కొంటున్నాడు. విన్నెట్టి పరిస్థితులలో తొక్కాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఎవరెవరైతే మిమ్మల్ని తొక్కాలి, మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో వాళ్ళను ఈ రాత్రి నా దేవుడు తొక్కబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు ఎవరు నీ జీవితంలో పతనము చేయాలని ప్రయత్నం చేసినా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అరే మా ముందే డబుల్ స్టార్ బిల్డింగ్ కట్టేస్తున్నాడు, మా ముందే పరిచర్య వేల మంది 100ల మంది వచ్చేస్తున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఎక్కడిది ఈయనకి డబ్బు ఇల్లు కట్టడానికి? ఎక్కడిది ఈయనకి కారు కొనడానికి, బైక్ కొనడానికి? అరే మొన్నటి వరకు అప్పులు చేశారు,
పెళ్లి చేయడానికి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఈరోజు మీ కుటుంబాలను, మీ పిల్లలను టార్గెట్ చేస్తున్నారేమో. వాళ్ళను నా దేవుడు ఈరోజు టార్గెట్ చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చదివి సహాయము చేయండి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా ఏ ప్రాకారము? ఇత్తడి ప్రాకారం. ఏ ప్రాకారము చెప్పాలమ్మా? ఏ ప్రాకారము? ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. నీ కాందాల బాబా కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నిన్ను పతనము చేయాలని, నిన్ను నాశనము చేయాలని ఎంతమంది పూనుకున్నా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొట్టాలా. నీ చప్పట్ల మధ్యలో హల్లెలూయా, ఆమేన్. చలిని గెలిపిద్దామా, యేసయ్యని గెలిపిద్దామా? చెప్పాలా? చలి పెడుతుందా? ఈ రాత్రి మీ కుటుంబాల చరిత్రలను దేవుడు తిరగరాయబోతున్నాడు. ఇదేంటో దేవుని ప్రజలు, దేవుని బిడ్డలేంటి హాస్పిటల్స్కి వెళ్ళి గంటలు కాదు నెలలు ఉంటారు. దేవుని మందిరానికి రాగానే టైము, చలి, ఆకలి గుర్తుకొస్తూ ఉంటుంది. అసలైన ఆశీర్వాదం ఎక్కడుంటుంది? దేవుని పాదాల దగ్గర ఉంటుంది. దేవుని పాదాలు ఈ రాత్రి మీకు దొరకబోతున్నాయి. ఆమేనండి. కృప కలుగునుగాక. సాతాన్గాడు వాక్యం వినకుండా ఏం చేస్తూ ఉంటాడంటే ఏదేదో ఆలోచన చేస్తాడు. సాతాన్గాడికి మనం లొంగొద్దు. అందుకని చప్పట్లు కొడుతుంటే ఈ చప్పట్ల మధ్యలో సాతాన్గాడు చెంపు ఉంటుంది. ఆ చెంప పలగొట్టాల, మనం కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఎవడు పడగొట్ట జాలని చెప్పండి. ఎవడు పడగొట్ట జాలని. సిమెంట్ గోడలు కాదమ్మా, ఇటుక గోడలు కాదు చెల్లె, మట్టి గోడలు కాదమ్మా, సిమెంట్ గోడలు కాదు, ఇటుక గోడలు కాదు, సున్నం గోడలు కాదు. ఏం గోడలు? ఇత్తడి ప్రాకారమును నీ చుట్టూ నిర్మిస్తాడంట. కొట్టు గట్టిగా చప్పట్లో కొట్టు. హల్లెలూయా. ఇత్తడి ప్రాకారములను నీ కుటుంబము చుట్టూ, నీ చుట్టూ నిర్మించబోతున్నాయి. ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని బుల్లెట్లతో కొట్టినా అవి నీ దగ్గరికి రావు. ఆమేనను. ఎంతమంది నీ ఆఫీసులో నిన్ను ఎగనెస్ట్ గా మారినా, ఎంతమంది నువ్వు పరిచర్య చేసే గ్రామంలో నీకు వ్యతిరేకంగా మారినా, ఎంతమంది నీ బంధువులలో, నీ రక్త సంబంధికులలో, నీ ఆఫీసులో ఎంతమంది శత్రువులుగా మారినా యుద్ధము యెహోవాదే. కొట్టు గట్టిగా చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేనండి. ఏ ప్రాకారములు నిర్మించబోతున్నాడు? వారు యుద్ధము నీకు వస్తారు, కానీ నీ మీద గెలవరు వాళ్ళు. గెలుపుతో ఇంటికి వెళ్ళబోతున్నారు మీరు. కొట్టాల గట్టిగా చప్పట్లో. గెలుపుతో ఈరోజు ఇంటికి వెళ్ళబోతున్నారు. మీ పరిచర్యలలో విజయం, మీ ఉద్యోగాలలో విజయం, మీ కుటుంబాలలో విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కృప కలుగును గాక. కొట్టు గట్టిగా చెప్పనా. ఆమేనండి. విజయం అడగడానికి కూడా దమ్ము కావాలా? ఏం కావాలా? యేసయ్యా
నా చుట్టూ ఇత్తడి ప్రాకారములను నిర్మించినందుకు వందనాలు. ఒకవేళ నిర్మించకపోతే నిర్మించేసయ్యా. యేసయ్యను అడగడానికి ఏం కావాలా? దమ్ము కావాలా? హల్లెలూయా. ఆ దమ్ము సూపర్ మార్కెట్లలో దొరకదు. ఆ దమ్ము సంతాలలో దొరకదు. ఆ దమ్ము దేవుని మందిరంలో దొరుకుతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నబాబు, దేవుని నామానికే మహిమ కలుగును గాక. పరిగెత్తల. ఆమెన్. ఈడెవడీడు? నా బాబా తెలుసా మీకు? దేవుని నామానికి మహిమ. చూస్తున్నారా? రెగ్యులర్గా ఛానల్లో చూస్తున్నారు. ఇది నా పెద్ద కొడుకు. వచ్చేటప్పుడు ఏం అడిగినవురా నువ్వు? దారిలో కారులో ఏం అడిగినావు? మంచూరియా అడిగాడు. కొనిచ్చానా లేదా? కొనిచ్చిన. కొద్దిసేపు వద్దురా ఆగరా, లేట్ అయిపోతుంది, చైతన్య బ్రదర్ ఫోన్ చేస్తున్నాడు, 5 o'clock కల్లా ఉండమన్నాడు, వెళ్ళిపోదాం రా. దానికి రికమెండేషన్ 2-3 రికమెండేషన్ చేశారు. వీడు కూడా ఇట్లా పెట్టాడు ఫేస్. వాడు ఫేస్ అలా పెడితే నేను ఆగగలుగుతానా? చెప్పాలా? ఎందుకు? నా బిడ్డవాడు. ఆమెనండి. నా బిడ్డ ఏడిస్తే నేను తట్టుకోగలుగుతానా? లేదా? హల్లెలూయా. వాడికి తమ్ము ఏంటిదంటే తేజ డాడీ నా డాడీ అని వాడికి తెలుసు. ఆమెనండి. అంటే వాడికి ఆ దమ్ము ఏంటిదంటే ఇష్టమా లేదా, కావాలి అని అడిగే దమ్ము ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయనని సొంత రక్షకుడిగా మనము స్వీకరించినప్పుడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మందిరానికి వచ్చినాం పోయినామంటే నో. మీరు పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవులేమో, నో, అలా పోవద్దు. యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడే క్రైస్తవులు కావాలా? కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. గుండె మీద చేసుకొని చెప్పండి, యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి అడిగే దమ్ము మనకుందా? ఉందా? నోటి వరకు కాదు, నీ గుండెని అడుగు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఏం గోడలు నిర్మించబోతున్నాడు? ఇత్తడి ప్రాకారములను. వసంత బాబు గారి పరిచర్య చుట్టూ ఇత్తడి ప్రాకారములు నిర్మించబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నిన్నెంత ప్రేమిస్తాడో తెలుసా? నీ కోసము ప్రాణం ఇచ్చేంతగా నిన్ను ఆయన ప్రేమించాడు. నీ కోసం కల్వరి సిలువలో యాగమయ్యేంతగా నిన్ను ప్రేమించాడు ఆయన. ఎవరో నిన్ను ప్రేమించకపోతే, ఎవరో నిన్ను చూడకపోతే, ఎవరో నీతో మాట్లాడకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా, నా చెల్లి నాతో మాట్లాడట్లేదన్నా. అన్నా, వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నానన్నా. నా అన్నలు నన్ను టార్గెట్ చేస్తున్నారన్నా. మాంత్రికులు నన్ను టార్గెట్ చేస్తున్నారన్నా. తోటి సేవకులు నన్ను టార్గెట్ చేస్తున్నారన్నా. అన్నా, తోటి సంఘ బిడ్డలు నన్ను టార్గెట్ చేస్తున్నారన్నా. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనేది కాదు. మన టార్గెట్ ఎటుంది? ఆమేన్. మన గోల్ యేసయ్య వైపు ఉంటే ఎంతమంది మనల్ని టార్గెట్ చేసినా మన చుట్టూ ఇత్తడి ప్రాకారములను దేవుడు నిర్మిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దానియేలు టార్గెట్ శత్రువుల వైపు లేదు. దానియేలు టార్గెట్ నిందలేసే వాళ్ళ మీద వేయలేదు. ఎంతసేపటికి ముమ్మారు 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 ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కన్నీళ్లను చూసిన దేవుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం
24వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసి. ఆమేన్. అందుకనే ఎవరు తీసిన గోతులో చెప్తారమ్మా, చెప్పండి, ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. అయ్యా నాకు వాళ్ళు గోతులు తవ్వుతున్నారంటే వాళ్ళు గోతులు తవ్వడం వరకే, ఆ గోతులో నిన్ను పడేసే దేవుడు కాదు. 10,000 మంది కూడి వచ్చి నిన్ను ఆ గోతిలో పడేయాలని ప్రయత్నం చేసినా, 20,000 మంది ఆ గోతిలో పడేయాలని నిన్ను చూసినా, పదిలముగా ఉంచే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఏ దిగులుతో నువ్వు వచ్చావో, ఏ బలహీనతతో ఇక్కడికి వచ్చావో, ఏ నిందలతో ఇక్కడికి వచ్చావో, ఏ కష్టముతో ఇక్కడికి వచ్చావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒంటరిగా మిగిలిపోయి ఇక్కడికి వచ్చావేమో, నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? నీ చుట్టూరా ఇత్తడి ప్రాకారములను నా దేవుడు నిర్మించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒంటరిగా నువ్వు మిగిలిపోయినా, అనాథగా మిగిలిపోయినా, ఈరోజు ఎవ్వరు నీ చుట్టూరా లేకపోయినా, ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఏడుస్తూ వచ్చావేమో, బాధపడుతూ వచ్చావేమో, కానీ ఆనందంతో తిరిగి వెళ్ళబోతున్నావు. వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళ వైపు చూడడం బంద్ చేయి, వీళ్ళ వైపు చూడడం బంద్ చేయి. యేసయ్య వైపు గనక నువ్వు చూడగలిగితే వాళ్ళే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆపులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మొన్న ఒక చెల్లి చూసినాను నేను, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని యేసయ్య పాట పాడుతున్నా. వాళ్ళు ఎంత పెద్ద సింగర్స్ అయినా, సినిమా పాటలు పాడే వాళ్ళు ఎంత పెద్ద సింగర్స్ అయినా, ఆ వ్యూస్ ఎంత మిలియన్స్లోకి వెళ్ళినా, వాళ్ళ పాటలు వాళ్ళు ఎలా పాడతారో తెలుసా? ఇక్కడి నుంచే పాడతాడు. ఒక క్రైస్తవుడు మాత్రమే గుండె లోతుల్లో నుంచి పాడతాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట నువ్వు ఎలా పాడాలి తెలుసా? మనస్ఫూర్తిగా యేసయ్యతో మాట్లాడాలి. ఎవ్వరూ చెయ్యి విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఆమేన్. మోకరించగలిగేవారు మోకరించండి, కూర్చునేవారు కూర్చోండి. యేసయ్య వైపు కళ్ళు తెరిచి చూడండి. యేసయ్య వైపు మాత్రమే చూడాలి. కళ్ళు మూసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆపులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఇంతేనా యేసయ్యా.
కడలి పాలైనదో వేసిన నీవుంటే చాలయ్యా బ్రతుకులా తగలిరా కడలి పాలైనదో అలలోంచి లేచిన ఆశలు అనగా యేసయ్యా నాకు నువ్వు ఉంటే చాలయ్యా. చెప్పండి యేసయ్యా, చెప్పాల గట్టిగా, యేసయ్యా నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. ప్రైజ్లా, హల్లెలూయా. కూర్చుందాం, అందరం కూర్చుందాం. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు కావాలా? పిడికిలి బిగించండి, చెప్పండి ఎవరు కావాలా? ఎవరు కావాలా? యేసయ్యే కావాలా మనకి. ఆమేనండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం, 5 నిమిషాల్లో ముగిస్తా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఆమేన్. ఎప్పుడు ఈ మాట అంటున్నాడో తెలుసా? కష్టకాలంలో, నష్టకాలంలో, అన్ని పోగొట్టుకున్నప్పుడు అంటున్న మాట, అయ్యా ఇన్ని రోజులు నీ గురించి నేను విన్నానయ్యా, కానీ ఈ శ్రమలు రావడంతో కన్నులారా నిన్ను నేను చూస్తున్నానయ్యా. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు రావద్దు అనుకునే వారికి ఒక విషయం చెప్తున్నా నేను. శ్రమలు వస్తేనే మనం దీవించబడతాం, శ్రమలు వస్తేనే మనం ఆశీర్వదించబడతాం. చూడండి, ఈ కాలాలలో ఎండాకాలం ఉండాలి, వర్షాకాలం ఉండాలి, చలికాలం ఉండాలి. చలికాలం ఉంటేనే చలికాలం విలువ అర్థమవుతుంది, చలికాలం ఉంటేనే ఎండాకాలం విలువ అర్థమవుతుంది, ఎండాకాలం ఉంటేనే చలికాలం విలువ అర్థమవుతుంది. ఈరోజు కాలాల విలువలు అర్థం కావాలి అంటే ఈరోజు ఎండాకాలంలో ఉన్నట్టుగా ఎండిపోయిన సిచ్యువేషన్స్లో నువ్వు ఉన్నావేమో, ఆర్థికంగా ఎండిపోయినావేమో, అనారోగ్యంగా ఎండిపోయినావేమో, ఈరోజు అప్పులతో ఎండిపోయినావేమో, సేవాపరంగా ఎండిపోయినావేమో, ఈరోజు ఎండిపోయిన సిచ్యువేషన్స్లో నువ్వు ఉన్నావేమో, నిరుద్యోగముతో ఎండుతున్నావేమో, ఎండిపోయిన సిచ్యువేషన్స్లో నిందలతో, అవమానాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కష్టాలతో, కన్నీళ్లతో ఈరోజు ఈ ప్రాంగణంలోకి మీరు వచ్చారేమో. ఇంకెప్పుడు నన్ను ఆశీర్వదిస్తావు? ఇంకెప్పుడు నన్ను దీవిస్తావు? ఏంటి నాకు ఈ ఆర్థిక పోరాటాలు? ఏంటి నాకు ఈ బాధలు? ఏంటి నాకు ఈ వేదన అని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో.
ఈరోజు ఎండాకాలంలో ఎండిపోయినట్టు, ఎండాకాలంలో దున్నితే సాలొస్తుందా? అంటే ఆంధ్రాలో ఏమంటారో తెలియదు నాకు. సాల్ అంటే సాలే అంటారా అమ్మా? ఊట కాదు. ఇప్పుడు నాగలు పెట్టి దున్నితే సాలొస్తుందా? ఎండాకాలం దున్నితే వస్తుందా? రాదు. ఎందుకంటే నేల ఎండిపోయి ఉంటుంది కాబట్టి. నేల ఎండిపోయి ఉంటుంది కాబట్టి సాలు రాదు. ఎండాకాలంలో ఎండిపోయినట్టు ఈరోజు డ్రై సీజన్ నడుస్తుందేమో, డ్రై సీజన్ లో నువ్వు ఉన్నావేమో, ఎండాకాలంలో నువ్వు ఉన్నావేమో. కానీ మీకు ఒక శుభవార్త, ఎండాకాలం తర్వాత ఒక కాలం రాబోతుంది. ఆ కాలమే వర్షాకాలం. ప్రైజ్ ది లార్డ్. వర్షాకాలంలో నీ ల్యాండ్ తడిసి ముద్దవబోతుంది. హల్లెలూయా. తడిసి ముద్దవబోతుంది. ముద్దయిన తర్వాత మెత్త మెత్తగా, చల్లగా, మంచిగా, పొరలు పొరలుగా నువ్వు దున్నుతుంటే పొరలు పొరలుగా సాలు రాబోతుంది. తర్వాత విత్తనం వేయబోతున్నావు, చక్కగా మొలకెత్తపోతుంది. గుత్తులు గుత్తులుగా, గుత్తులు గుత్తులుగా పంట కాయబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పంట పండబోతుంది. ఆమేనండి. పక్కన వారితో చెప్పండి, మన పంటలు పండబోతున్నాయి. ఆమేన్. వసంత బాబు గారు, మన పరిచర్యలు దీవించబడబోతున్నాయి. ఆమేనండి. దీవించబడబోతున్నాయి. చైతన్య బ్రదర్, నెక్స్ట్ జనరేషన్ మనదే. ఆమేనండి. కృప కలుగునుగా. నెక్స్ట్ జనరేషన్ మనదే. జాషువా జనరేషన్ రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితంలో ఎండిపోయినట్టు ఎండిపోయినావేమో. ఈరోజు యోబుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. యోబు చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా. తేజయ్య గారు తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు. తేజయ్య గారిని మీరు చూడొద్దు, కళ్ళు మూసుకుంటే యేసయ్య కనపడాలి. ఆమేనండి. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేది కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోవయ్యా. మార్పులేని దేవుడనీవని మాటలిచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాటలిచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. ఎరిగి ఉన్నావయ్యా, నీకేది
అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావా. మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములో నా కొరకే దాచి ఉంచినావయ్యా. యేసయ్యా, మారని వాగ్దానములో నా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ట్రైన్లో ప్రయాణిస్తుంది, రిజర్వేషన్ అయిపోయింది, టికెట్ కూడా నాకు కన్ఫర్మ్ అయిపోయింది, సీట్ నెంబర్ నాకు కన్ఫర్మ్ అయిపోయింది, టీసీ ఎట్లా వస్తున్నారు. అమ్మ తేజ సీట్ కన్ఫర్మ్. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. కన్ఫర్మ్ అయిపోయింది, మెసేజ్ వచ్చింది, అంతా అయిపోయింది, చూసుకున్నాను. ఈయనెవరో నా సీట్లో కూర్చున్నాడు. భయ్యా आपका नाम क्या? हनूक. हनूक ये हमारा सीट है ना. हाँ, ये हमारा सीट है. कहीं को मेरा सीट है. హల్లెలూయా. నేను చెప్తున్నాడు, నేను చెప్తే ఇంటాడు ఆయన. రావాల్సినోడు రావాలి, ఆమెనండి. ఎవరైనా టీసీ రావాలి. బాబు టీసీ, ఓ బాబు ఇద్దరు ఈయన కింది రాదు. హల్లెలూయా. ఈ నా సీట్లో కూర్చున్నాడు ఈయన. చూడండి నా సీట్ నెంబర్ చూడండి. నా పేరు తేజ, అమ్మ తేజ. నా పేరు అమ్మ తేజ పాస్టర్ గారి సీటు. మీరు లేవని, మీది కాదు ఇది. గట్టిగా చెప్పండి. ఈ సీటు మనకు లేకుండా చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రిజర్వేషన్ ఏంటిదో తెలుసా? ఏంటిది రిజర్వేషన్? వాగ్దానం అనే రిజర్వేషన్. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం అనే రిజర్వేషన్ అయిపోయింది. ఎవరు తొక్కాలని చూసినా తొక్కలేరు. చెప్పండి, ఎవరు తొక్కాలని చూసినా తొక్కుతారు. కొబ్బరికాయ తెలుసా మీకు? కొబ్బరికాయని బురదలో తొక్కుతారు. ఇటు తొక్కేటోడు అనుకుంటాడు, మస్తు లోతులో తొక్కేసిన నేను అనుకుంటాడు. కొబ్బరికాయని ఇంకా తొక్కుతాడు, నడుము లోతులోకి తొక్కుతాడు, మనిషి హైట్లోకి తొక్కుతాడు. కానీ ఆ కొబ్బరికాయ ఎంత లోతులోకి తొక్కితే అంత హైట్లోకి వెళ్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొబ్బరికాయకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను ఉన్నత శిఖరానికి చేరుస్తానని. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను నిర్మిస్తున్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 30 మంది ఉన్నా, ఆమేన్,
ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో. ఎంతకాలం ఈ 30 మందితో, ఎంతకాలం 20 మందితో, ఎంతకాలం? ఒక టైం రాబోతుంది, ఆమేనండి, వర్షము పడబోతుంది. ఆ 30 మంది కాస్త 30,000 మంది అవ్వబోతున్నారు. కొట్టు గట్టిగా చూపండి, కొట్టు గట్టిగా చూపండి. హల్లెలూయా! కిదర్ హై, కిదర్ హై, కిదర్ హై పాస్టర్ అమ్మ చర్చ్, అమ్మ తేజ చర్చ్, కిదర్ హై వసంత బాబు గారి చర్చ్? బాపట్లలో ఎక్కడ ఉంది? చప్పట్లు కొట్టండమ్మా, కొట్టాల గట్టిగా చూపండి. ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? వసంత బాబు గారి చర్చ్ ఎక్కడ ఉన్నది? పరిగెత్తుకుంటూ రావాలా, పరిగెత్తుకుంటూ రావాలా. వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఉద్యోగం లేదా, ఇంకా ఉద్యోగం లేదా అని ఎగతాళి చేస్తున్నారేమో, వారి ముందు పెంచి కాక తిరగాల మనం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఎంతమంది అయితే ఇంకా 10 మంది విశ్వాసులు అంటున్నారేమో, ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారు ఈ పోస్టర్ చూసి చైతన్య బ్రదరేనా, చైతన్య బ్రదరేనా, ఈ బ్రదరేనా, చైతన్య బ్రదరేనా, చైతన్య బ్రదరే. దేవుడు లేపితే తొక్కేవారు ఎవరు ఉన్నారు? చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకునే తప్పు మనకు కావాలి. yes Lord, హల్లెలూయా. వాగ్దానాన్ని పట్టుకోవడానికి కూడా ఏం కావాలా? అరే బాపట్ల ప్రజలారా, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. చెప్పాలా? దమ్ము కావాలా? ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? మోకాళ్ళ నుంచి వస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒక క్యాన్సర్ రోగి ఉన్నాడు. క్యాన్సర్ రోగి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలంటే ఏం కావాలా? చెప్పాలా, చెప్పాలా. దమ్ము లేనోడేమంటాడు? ఏం లేవంటాడు. లేవ్వా? ఉన్నాయా? లేవ్వా? సప్ప క్రైస్తవులు దేవునికి వద్దు. దేవునికి కావాల్సింది ఎవరిదంటే షడ్రక్ మెషక్ అబెద్నగోలు దేవునికి కావాలి. కొట్టాల గట్టిగా చెప్పలు, హల్లెలూయా. ఒక నింద రాగానే బాపట్ల ఖాళీ చేసి వెళ్ళిపోయే సేవకులు దేవునికి వద్దు. సావైనా బ్రతుకైనా ఈ బాపట్లలో నిలబడే సేవకులు దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పార్టీలో తిరిగేటప్పుడు ఎర్రజెండా పార్టీలో తిరిగిన నేను. ఆమె సంగతి తర్వాత చెప్తాం, ఆగండి. హల్లెలూయా. ఎర్రజెండా పార్టీ నక్సలైట్ పార్టీలో తిరిగిన నేను. నక్సలైట్ పార్టీలో ఒక నినాదం ఉంటుంది, జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లన్నా సీకో అని. ఆఫ్టర్ ఆల్ ఒక ఎర్రజెండా పార్టీ కోసమే జీనా హైతో మర్నా సీకో అంటే బ్రతుకుతే బ్రతుకు, లేకపోతే చావు, చావడం నేర్చుకో. కదం కదం పర్ లన్నా సీకో అంటే పోరాటం చేయి. చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎర్రజెండా పార్టీ కోసం ఇట్లయితే నీ కోసము నా కోసము కల్వరి సిలువలో యాగమైన దేవుని కోసం ఎంత తెగించాలా మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. అబ్రహాముతో దేవుడు ఏ వయసులో మాట్లాడాడు? చెప్పిన వారికి బిస్కెట్ ఇస్తా. 76 కాదు, 75. 75 సంవత్సరాల వయసులో ఉన్నవారు దేవుడు మాట్లాడాడు. అద్భుతం ఏంటి తెలుసా? మిరాకిల్ ఏంటి తెలుసా? 75 సంవత్సరాల వయసులో ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవడమే పవర్. ఆమేనండి, హల్లెలూయా. మనలాగా ప్రాఫెసీ రిలీజ్ చేయగానే
ఎమ్మటే ఇస్కరేతు యూదా దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో పాస్టర్ అమ్మ తేజ ఇట్లా ప్రొఫెసీ రిలీజ్ చేశాడు, ఇంకా పుట్టలే. అయ్యో బాబోయ్, విజయవాడలో మీటింగ్ పెట్టి 6 నెలలు అయింది, 6 నెలల వెంటనే కొడుకు పుట్టేయాలంట. అరే కడుపులో ఉండాల్సింది ఆయన 8 నెలలు 9 నెలలు 10 నెలలు ఉండాలి కదా. హల్లెలూయా హల్లెలూయా. ఇస్కరేతు యూదాతో చేయగలిపితే ఏమవుతుంది మన జీవితం? ఇస్కరేతు యూదా ఊరేసుకొని చచ్చిపోయినట్టు చచ్చిపోతారు. మన సహవాసం వారితో కాదు, అబ్రహాము అభిషేకం మనలో రిలీజ్ కావాలా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు? కొంచెం గట్టిగా చెప్పాలా, 75 సంవత్సరాల వయసులో. ఎంతకాలం వెయిట్ చేశారో తెలుసా అమ్మా? 25 సంవత్సరాలు, 100 సంవత్సరాలకి చక్కని కుమారుడు పుట్టాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అందుకనే అంత తగ్గింపు కలిగిన ప్రార్థన, అంత నిరీక్షణతో కలిగిన ప్రార్థన, అంత ఓర్పుతో కలిగిన ప్రార్థన అబ్రహాము చేశాడు. కాబట్టే నా ప్రియ స్నేహితుడా అన్నాడు దేవుడు. ఆమెనండి. వాగ్దానాన్ని సమాధి చేయొద్దమ్మా. ఇచ్చిన వాగ్దానం ఈ రోజు కాకపోయినా రేపటికైనా నన్ను దీవిస్తావు ప్రభువా. ఆమెన్. ఈ రోజు కాకపోయినా 10 సంవత్సరాలు కాగానే ఇక లేదులే ఇంకేం పోతాం చర్చ్కి. 22 సంవత్సరాల తర్వాత మొన్న ఒక సహోదరికి చక్కని కుమారుడు పుట్టాడు. కొట్టు గట్టిగా చప్పట్ల హల్లెలూయా. ఆ చెల్లి కూడా చెప్పుడు మాటలు వింటే అక్కడే ఉంటది జీవితం. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమా. ఆమేన్ హల్లెలూయా. అబ్రహాములో విశ్వాసం ఈ బాపట్ల ప్రజలకుందా? అబ్రహాములో ఉన్న విశ్వాసం ఈ బాపట్లలో ఉన్న సేవకులకుందా? సంవత్సరంలోనే, 2 సంవత్సరాల్లోనే, 3 సంవత్సరాల్లోనే మందిరం నిండబడాలా, లేకపోతే మందిరం మానేసేసి సేవ మానేసి పారిపోతుంది. నో. అబ్రహాములో ఉన్న నిరీక్షణ, అబ్రహాములో ఉన్న విశ్వాసం, అబ్రహాములో ఉన్నటువంటి ఆ నిరీక్షణ మనలో ఉండాలి. శారమ్మలో ఉన్న నిరీక్షణ మనలో ఉండాలి. 25 సంవత్సరాలు వృద్ధాప్యంలో వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూశారు. ఉన్నారా? శారమ్మ లాంటి చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారా? అబ్రహాము లాంటి వాళ్ళు ఉన్నారా? ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు. ఈరోజు మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం కాదు. ఈరోజు మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ అబ్రహాము వలె మారిపోవాలా, శారమ్మ వలె మారిపోవాలా. అప్పుడే ఈ భారతదేశంలో ఒక రివైవల్ స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఒక ఉత్సవం స్టార్ట్ అవుతుంది. ఆమేన్ హల్లెలూయా. లేకపోతే సాతాన్ గాడు ఒక పుల్ల వేసి గీసాడంటే ఖతం. ఇస్కరేతు యూదా లాంటి వాళ్ళు అందరు మాడిమషి అయిపోతారు. ఆమేనండి. కానీ షడ్రక్ మెషక్ అబెద్నగోలు ఎంత పెద్ద మంటలు లేచినా వారి వెంట్రుక కూడా కాలలేదు. కొట్టండి గట్టిగా చెప్పట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ కుమారుడా, నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పినటువంటి వాగ్దానాన్ని ఎత్తి పట్టి ఈ రాత్రి మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయగలిగితే ఆకాశమందున్న నా దేవుడు ఆయన అభిషేకాన్ని నీ మీద దింపబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. దేవుని అభిషేకం నీ మీదికి దింపే సభలు కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాలి. అయ్యా నా పరిచర్య దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి. కొట్టు కొట్టు చెప్పండి కొట్టు. ఈరోజు ఒక బహుబలమైన అభిషేకాన్ని నీ మీదికి దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఒక బలమైన దుప్పటి మీ మీద కుమ్మరించబడునుగా. ఆమేనండి. ఆమేన్. మీరు మండుతున్నారు నాగా తెలియదు కానీ మండిపోతుంది ఇక్కడ యేసు నామములో. హల్లెలూయా.
మండిపోతుందా? ఇదేంటి? ఈ భాష అందరికి అర్థం కాదు. ఆమెనండి, అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. మంట విలువ తెలవాలా? ఆమెనండి. ఆ అగ్ని విలువ తెలవాలా? ఆ అగ్ని మన మీద కుమ్మరించబడితే శ్రమలు వచ్చిన, వేదన వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, కష్టాలు వచ్చిన ఎవ్వడు మనల్ని ముట్టలేడు. వై? బికాస్ ఎందుకు అంటే ఆయన ఇచ్చిన టికెట్ మన చేతిలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యాకోబు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఎవరు? లాబాను. 10 మార్లు జీతం మార్చిండు. అవి పుడితే ఇవి అంటున్నాడు, ఇవి పుడితే అవి అంటున్నాడు. 10 మార్లు జీతం మార్చిండు. కానీ లాబాను చేస్తున్న యావత్తును నా ప్రభు చూశాడు. హల్లెలూయా. లాబాను చేస్తున్న యావత్తును నా ప్రభువు చూశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్నబాబు లాబాను చేస్తున్న యావత్తును ఏం చేశాడు? చూశాడు ఆయన. ఈరోజు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నామేమో, చూచుచున్న దేవుడు ఈ బాపట్లలో బ్రతికే ఉన్నాడు. ఆమేననండి, ఆమేననండి. ఈరోజు డ్రై సీజన్ మీ కుటుంబంలో నడుస్తుందేమో, ఎండాకాలం నడుస్తుందేమో, కానీ ఈరోజు చివరి మాట చదివి ముగిస్తాను. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి పెట్టిన మొరను వింటుని, వారి దుఃఖ దినములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. ఆయన చూసే దేవుడై ఉన్నాడు, వినే దేవుడై ఉన్నాడు, దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేననండి, ఆమేననండి. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను ఒక అనాథని, ఏ దిక్కు లేనుండి. అమ్మ చనిపోయినప్పుడు ఎన్నో కష్టాలు. 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోయింది. అన్నం కోసం నక్సలైట్ పార్టీలో గన్ను పట్టుకొని తిరిగినాను. ఈరోజు సమయం లేదు కాబట్టి రేపటి దినాన నా పూర్తి సాక్ష్యాన్ని చెబుతాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఒకటే, అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు. నా జీవితంలో నేను ఒకటే చేసినాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను విడిచిపెట్టలేదు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను విడిచిపెట్టలేదు. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న జీవితం నాది. అలాంటి నా జీవితాన్ని నా దేవుడు మార్చేసినాడు. నా దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. నా పరిస్థితి చూశాడు, నాకు జరుగుతున్న అన్యాయం చూశాడు. ఆయన దిగి వచ్చాడు, నాకు జరిగిన అన్యాయం విన్నాడు. అందుకనే అనాథగా ఉన్న నా జీవితాన్ని, నా చరిత్రనే దేవుడు మార్చేసినాడు. ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నానమ్మా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. దేవునిలో శక్తి తగ్గిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఈరోజు ఒక అగ్ని మీలో మండాల, ఒక రోషము కలిగిన విశ్వాసం మీలో ఉండాలి. మీకు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో
ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలా మీరు? ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అబ్రహాము ఏ విధంగా అయితే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడో ఆ విధంగానే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయగలగాలి. ఈరోజు ఎంతమంది బిలాములు లేచినా, ఎంతమంది హేరోదులు లేచినా, ఎంతమంది నెబుకద్నెజర్లు లేచినా మిమ్మల్ని ముట్టలేరు.